నమస్తే దోస్తులు అందరు ఎట్లూరు ఇక పొద్దునిగా మైసూరు బజ్జీలను టమాటా కొత్తిమీర తొక్క అయితే చేస్తానుగా ఇక పొద్దునిగా ఫస్ట్ అయితే ఇంత కొత్తిమీర కట్ చేసుకొని ఇంత టమాటాలు కట్ చేసుకొని ఇంత కడాయి పెట్టేసి ఇంత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇన్ని పచ్చిమిరపకాయలు ఇన్ని ఎల్లిపాయ ముక్కలు వేసి కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఇక బాగా కలిపి టమాటా కూడా వేసేసి ఇంత పసుపు ఇంత ఉప్పు ఇంత చింతపండు ముద్ద వేసి ఇక కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఇక రోట్లు వేసి మంచిగా ఇట్లా కచ్చపచ్చ దంచేసుకొని ఇక మెత్తగా నూరుకుంటే రోట్ల కమ్మగా ఉంటుంది. పచ్చడి ఒకసారి రోట్ల అయితే నూరుకొని చేసుకొని ఇక ఎప్పుడు మిక్సీలలో కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయరు, చాలా కమ్మగా టేస్టీ ఉంటుంది. ఇక పొద్దునిగా టిఫిన్లు ఏమైనా చేద్దామంటే ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు బెస్ట్ టిఫిన్ ఏమంటే ఇక ఉప్పునే ఈ టమాటా కొత్తిమీర తొక్కలకు మంచి కాంబినేషన్ ఏమన్నా ఇక బెస్ట్ టిఫిన్ థింకింగ్ అయితే ఇక 200 గ్రాముల మైదా పిండి ఇంత జీలకర్ర సోడా పిడికడ ఉల్లిగడ్డలు 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా దరుకొని ఒక గిన్నెలు వేసుకొని ఇక గిన్నె నీళ్ళు పోసి పిండి వేసి ఇక మంచిగా కలిపేసుకొని ఇక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇక చిన్న బజ్జీలు బోండాలు ఇక మంచిగా వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది అనేసి ఇక ఇట్లా థింకింగ్ అయితే చేసిన. మైసూర్ బోండాలు అంటే ఇక ఎమోషనల్ డివోషనల్ సెంటిమెంట్ ఆయింట్మెంట్ అన్నీ కలిసి వస్తాయి. ఇక బజ్జీలను చూస్తేనైతే నోట్ల నూరులు ఊరుతాయి. ఇక పచ్చట్ల తొక్కులలో పెట్టుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందని ఇక గిట్లా థింకింగ్ చేసి అయితే ఇట్లా చేసి ఇక మైదా పిండి అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇక 10 నిమిషాల దాకా ఇట్లా వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్నా కానీ చాలా కమ్మ ఉంటుంది. పెరుగు తినేటోళ్ళు ఉంటారు, కొంతమంది పెరుగు తినని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక పెరుగు నేను లేకుండానే చేస్తాను. ఇక పెరుగు లేకుండా చేసుకున్నా కానీ చాలా కమ్మగా అయితే మంచిగా సాఫ్ట్గా వస్తాయి. మెత్తగా ఇట్లా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి అట్లా పక్కన పెట్టుకొని ఇక ఆ లోపుగా కడాయి పెట్టేసి ఇక కడాయిలకి ఇట్లా నూనె పోసేసి నూనె మంచిగా గాయినాక చిన్న మంట మీద ఇక చిన్నగా బజ్జీల మీద మీరు ఎంత సైజులో వేసుకుంటారు గత సైజులో అయితే బజ్జీలు అయితే వేసుకొని చిన్న మంట మీద కాలవాలి. ఎందుకంటే లోపల పిండి అయితే మళ్ళీ పెద్ద మంట మీద పైన అంతా మాడిపోతుంది, కింద పిండి అయితే ఉడకదు, మధ్యలో అట్లనే పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఇక ఇట్లా చూపించినట్టయితే ఇట్లా చిన్న ముద్దలు అయితే వేసుకొని ఇట్లా మధ్యలో ఇట్లా చిన్న ముద్దలు వేసుకొని చిన్న మంట మీద మంచిగా నూనె ఆగినాక వేస్తే అవే ఇట్లా లేచి పైకి లేచి ఇక చూస్తాయి మనల్ని గత మంచిగా అయితే గుండ్రంగా అయితే వస్తాయి. గుండ్రంగా రావాలి కానీ ఏం లేదు, తినడానికి కడుపులో పడ్డాక ఇట్లా అయితే మనకింది. కానీ అందుకే అయితే ఇట్లా చేస్తాను ఈజీగా టిఫిన్ చేసుకోవాలంటే అయితే ఇట్లా అయితే ఏరు చాలా సింపుల్గా అయిపోతాయి. ఇక చేసుకొని ఇక ఇంట్లో వచ్చిన చుట్టాలకు తెలిసిన వాళ్ళకు ఒక 4 బజ్జీలకి ఇంత తొక్కు వేసి ఇత్తనైతే నోట్ల లాలాజలం ఊరుతుంది, గంట కమ్మగా ఉంటుంది. ఈ కొత్తిమీర టమాటా తొక్క అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇట్లా రోట్లో దంచుకొని ఇట్లా నూరుకొని చేసుకోవడం అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇక బుక్కకు ఒక్కొక్క బజ్జీని ఇట్లా తీసి నోట్లో పెట్టుకొని తింటుంటే ఆహా ఓహో ఏమి రుచి అమోఘం కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయరి. ఇక మీకు కూడా చిన్నాడుతులు చెప్పుకోవాలి. 2000 సబ్స్క్రైబ్ల ఫ్యామిలీ కంప్లీట్ అయినందుకు జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మంచి చూడకలుగుతారు. మళ్ళీ వస్తా మీ లక్ష్మణ్.